వాక్యాన్ని చేతపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవా దయచేసి కొంచెం చూడు నాయనా, కొంచెం చూడు ప్రభువా అని కాకుండా, దేవుని వాక్యం ఉంది కదండి మనకు, ఆ వాగ్దానాలన్నిటినీ చేతపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు మన సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొని ఉంటుందేమో కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండనిరదని మరి వాక్యంలో రాయబడి ఉంది కదా. ఆ వాక్య ప్రకారంగా నా కొరతలు కొదవలన్నిటిని తీర్చేసే సర్వ సమృద్ధి నాకు దయచేయండి. మనసంతా గజిబిజిగా చిరాగ్గా ఉండి ఎటుడి జుట్టు పీక్కోవాలనిపిస్తూ ఉంటుంది, తలకాయ బండకేసి కొట్టుకోవాలనిపిస్తుంటుంది, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వెంటనే మనం మోకరించి ప్రభుత్వంలో నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పారుగా, ఇవ్వండి శాంతి, మీ యందు నా మాటలు ఉంచండి. అప్పుడు మీరు ఏది అడిగినా మీకు ఇష్టమేదో దాన్ని అడగండి, దాన్ని నేను